సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేస్తే ఈ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ అవుతారండి. అలానే పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు నా వీడియోస్ మీకు అందుతాయండి. తెలుగు ప్రేక్షకులకు అలానే రైతు సోదరులకు నమస్కారాలు. నేను మీ ఆంధ్రప్రదేశ్ వెదర్మ్యాన్ సాయి ప్రణీత్ని మాట్లాడుతున్నాను. రాగల రోజుల్లో మనకు ఎండల తీవ్రత నుంచి కాస్తంత విముక్తులు చెంది మనకు వర్షాల వైపుగా వెళ్ళే అవకాశాలు అయితే రాగల రోజుల్లో బాగా కనిపిస్తుంది. ముఖ్యంగా మనకు రాగల ఒక వారం పాటు మనకు వర్షాలు అనేవి కాస్తంత బాగా పడే అవకాశాలు కొన్ని ప్రాంతాల్లో అయితే కనిపిస్తుంది. ఉపశమనంతో పాటుగా కొంచెం వర్షాలు కూడా పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ కాస్తంత అప్రమత్తంగా ఉండాలి. అలానే మనకు ఇంత వర్షాలు పడుతున్నా కానీ కొన్ని ప్రాంతాలలో వేడి తీవ్రతలు కూడా మనకు తెలుగు రాష్ట్రాల్లో బాగా ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటున్నాయి. కాబట్టి వీడియోని చివరిదాకా చూడండి. కంప్లీట్గా మనం మాట్లాడుకుంటాము. వర్షాల గురించి అటు ఎండల గురించి రెండు మనం మాట్లాడుకుంటాం కాబట్టి అందరూ చివరిదాకా చూస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇక్కడ మనము వాతావరణ పరిస్థితిని గమనిస్తే బంగాళాఖాతంలో నుంచి తేమగాలులు నేరుగా మనకు దక్షిణ భారతదేశంలోకి వస్తుంది. అలానే వచ్చేసి ఉత్తర భారతదేశం నుంచి కూడా మనకు కొంచెం తేమగాలులు ఉత్తర భారతదేశం నుంచి కూడా ఇలా లోపలికి వస్తుంది. ఈ రెండు కలుస్తున్నాయి కాబట్టి ఆంధ్రాలో ఒక కాస్తంత మనకు వర్షాలు పడేదానికి అనుకూలమైన పరిస్థితులు అనేవి ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా ఆంధ్రాతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని తూర్పు దక్షిణ భాగాల్లో కూడా ఇలాంటి పరిస్థితి అనేది నెలకొంటూ ఉంది. దానివలన మనకు రాగల 3 రోజులతో పాటుగా మనకు ఒక వారం పాటుగా వర్షాలు పడే అవకాశాలు అయితే ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయండి. ప్రస్తుతానికి మనము శాటిలైట్ ఇమేజ్ అంటే ఉపగ్రహ చిత్రాన్ని ఈరోజు తెల్లవారుజామున తీసిన ఉపగ్రహ చిత్రాన్ని చూసినాము అంటే ఎక్కడా మనకు మాయిశ్చర్ అనేది కనిపించట్లేదు. కానీ గ్రౌండ్ లెవెల్లోకి మాయిశ్చర్ అనేది చేరుతుంది. ఇక్కడ చూసినామంటే సముద్రం నుంచి వస్తున్న మాయిశ్చర్ వలన పశ్చిమ కనుమల్లో మనకు తేమ అనేది బాగా కనిపిస్తుంది, తెల్లటి పొరలాగా. అలానే బంగాళాఖాతంలో నుంచి దక్షిణ వైపుగా అంటే దక్షిణ దిశ నుంచి వస్తున్న మాయిశ్చర్ అనేది ఇలా గోదావరి జిల్లాల మీదుగా కనిపిస్తుంది. సో ఇది డెఫినెట్గా ఒక ఇండికేషనే. మనకు డెఫినెట్గా మనకు వర్షాలు పడేదానికి అనుకూలమైన పరిస్థితులుగా మారే అవకాశాలు ఉంటున్నాయి అన్న దాని గురించి సంకేతాలు అనేవి ప్రస్తుతానికి బాగా కనిపిస్తోంది. రాగల 24 గంటలు అంటే ఈరోజు 28 ఏప్రిల్ ఈరోజు వాతావరణ పరిస్థితిని తీసుకుంటే విశాఖపట్నం నగరం ఉత్తర భాగాలు, అలానే వచ్చేసి విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, దాంతోపాటుగా అల్లూరు సీతారామరాజు జిల్లాలతో పాటుగా మనకు పల్నాడు జిల్లాలోని పలు పశ్చిమ భాగాలు, తెలంగాణ రాష్ట్రంలోని పలు దక్షిణ భాగాలు అంటే రంగారెడ్డి, నాగర్ కర్నూల్, అలానే వచ్చేసి మనకు మహబూబాబాద్ జిల్లా, దాంతోపాటుగా వచ్చేసి నారాయణపేట, దాంతోపాటుగా అంటే మనకు తూర్పు తెలంగాణ అలానే దక్షిణ తెలంగాణ జిల్లాల్లో, హైదరాబాద్ నగరంలోని పలు భాగాలు అక్కడ కూడా మనకు వర్షాలు ఉండే అవకాశాలు ఉంటున్నాయి. వికారాబాద్ జిల్లాలో కూడా కొన్ని వర్షాలు ఉండే అవకాశాలు నేడు సాయంకాలం అలానే రాత్రి సమయంలో కనిపిస్తుంది. అంటే ఇక్కడ పడే వర్షాలు, ఇక్కడ నేను చెప్పిన ప్రాంతాల్లో పడే వర్షాలు ఇవన్నీ సాయంకాలం లేదా రాత్రి సమయంలో ఉంటుంది. కేవలం రాత్రి సమయంలో అలానే సాయంకాలంలోనే మనకు లాస్ట్ టైం అంటే 6 o'clock 7 o'clock టైమ్స్లో మనకు పడే అవకాశాలు ఎక్కడ ఉంటుంది అంటే నంద్యాల, కర్నూలు, అలానే వచ్చేసి అనంతపురం జిల్లాలోని ఉత్తర భాగాలు, దాంతోపాటుగా సత్యసాయి జిల్లాలోని పలు పశ్చిమ భాగాలు, వైఎస్ఆర్ కడప జిల్లాలో, అలానే అన్నమయ్య జిల్లాలో అక్కడక్కడ మాత్రమే, అలానే మార్కాపురం జిల్లాలో కూడా కొన్ని ప్రాంతాలలో వర్షాలు ఉండే అవకాశాలు అయితే రాగల 24 గంటల్లో కనిపిస్తుంది. సో 24 అవర్స్లో మనకు ఈ ప్రాంతాల్లో మనకు హీట్ వేవ్ నుంచి రిలీఫ్ ఉండే అవకాశాలు ఉంటున్నాయి. కానీ మనం రేపు తీసుకుంటే ఇంకా మనకు మంచిగా ఇంకా మనకు మెరుగ్గా హీట్ వేవ్ నుంచి రిలీఫ్ ఉండే అవకాశాలు అయితే అంటే ఉపశమనం ఉండే అవకాశాలు మనకు 2 తెలుగు రాష్ట్రాల్లో ఉంటుంది. ముఖ్యంగా మనకు హైదరాబాద్ నగరంలోని పలు భాగాలతో పాటుగా దక్షిణ తెలంగాణ అలానే తూర్పు తెలంగాణలో కూడా అంటే నల్గొండ, సూర్యాపేట, దాంతోపాటుగా మనకు యాదాద్రి భువనగిరి జిల్లా, అలానే మనకు నాగర్ కర్నూలు జిల్లాతో పాటుగా మనకు దక్షిణ తెలంగాణ జిల్లాలోని పలు భాగాల్లో వర్షాలు చూసే అవకాశాలు అయితే రేపు మనకు కనిపిస్తుంది. అంటే రేపు టుమారో 29th ఏప్రిల్లో. దాంతోపాటుగా మనకు పార్వతీపురం, మన్యం, అనకాపల్లి, విశాఖపట్నం నగరంలోని పలు భాగాలు, అలానే విజయనగరం, శ్రీకాకుళం, దాంతోపాటుగా మనకు తూర్పుగోదావరి జిల్లాలోని పలు భాగాలు, అల్లూరు సీతారామరాజు జిల్లా, అలానే మనకు కాకినాడ జిల్లాలోని పలు భాగాలతో పాటుగా పల్నాడు జిల్లాలోని పలు భాగాలు, రాయలసీమ జిల్లాలో వ్యాప్తంగా మనకు వర్షాలు ఉండే అవకాశాలు రేపు మనకు కనిపిస్తుంది. అలానే మనకు 30th ఏప్రిల్ తీసుకుంటే దక్షిణ రాయలసీమ జిల్లాల్లోని పలు భాగాలు అంటే సత్యసాయి, తిరుపతి, దాంతోపాటుగా చిత్తూరు జిల్లాలోని పలు భాగాల్లో వర్షాలు, అలానే వచ్చేసి మనకు అంటే ఉత్తరాంధ్ర జిల్లాలోని పలు భాగాల్లో కూడా కొన్ని వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తుంది. అలానే మనకు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలతో పాటుగా విజయవాడ సైడ్లో కూడా పలు భాగాల్లో వర్షాలు ఉండే అవకాశాలు 30th ఏప్రిల్లో కనిపిస్తుంది. ఇది ఫోర్కాస్ట్ అనేది ఎట్లా ఉంది అంటే మనకు పైన తెలంగాణ జిల్లాల్లో మొదలయ్యి అలా కిందకి ఆంధ్రాలోకి వచ్చి ఆంధ్రాలో మనకు వర్షాలు కురిసి దాంతోపాటుగా మనకు బంగాళాఖాతంలోకి వెళ్ళిపోతుంది ఈ యొక్క వర్షాల ట్రెండ్ అనేది.
కానీ ఇంత వర్షాలు పడుతున్న వచ్చే నెలలో మొదటి వారం తీసుకుంటే కాస్తంత బలమైన హీట్ వేవ్ ఉండే అవకాశాలు కనిపిస్తుంది. ఈ మ్యాప్ ఏం చెప్తుంది అంటే 7 రోజుల యొక్క టెంపరేచర్ అంటే ఉష్ణోగ్రతలు భూమికి చాలా దగ్గరగా 2 మీటర్ల దూరంలో ఉన్న ఉష్ణోగ్రతలు ఏ విధంగా ఉంటుంది అని చెప్తుంది. అంటే 2 మీటర్స్ అంటే గ్రౌండ్ నుంచి 2 మీటర్స్ మనకు 7 డేస్ అంటే 5వ తారీఖున మనకు శాంపుల్ తీసుకుంటే 5వ తారీఖున ముందు 7 డేస్ అంటే ఏప్రిల్ 29th నుంచి అప్ టు 5th వరకు మే 5th వరకు ఈ మధ్య కాలంలో ఉండే ఉష్ణోగ్రతలు అత్యధికంగా ఎక్కడ ఉంటుంది అంటే తిరుపతి, నెల్లూరు, అలానే ప్రకాశం జిల్లాలోని పలు భాగాలు, మార్కాపురం జిల్లా, దాంతోపాటుగా ఇంకా కొంచెం మనకు నార్మల్గా ఉండే అవకాశాలు అంటే నార్మల్ కంటే కొంచెం ఎక్కువ ఉండే అవకాశాలు కర్నూలు, వైఎస్ఆర్ కడప, చిత్తూరు, దాంతోపాటుగా వచ్చేసి విజయవాడ సైడ్, గుంటూరు, అలానే పల్నాడు జిల్లాల్లో కాస్తంత ఎక్కువగా ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా తూర్పు తెలంగాణ జిల్లాలు, అలానే హైదరాబాద్ని ఆనుకోనున్న ప్రాంతాల్లో మాత్రం ఎక్కువగా ఎండలు ఉంటుంది. హైదరాబాద్ నగరంలో మాత్రం సాధారణమైన ఎండలు మాత్రమే ఉంటుంది, కానీ ఎక్కువగా ఎండలు అనేవి మనకు ఉండే అవకాశాలు కనిపించడం లేదండి. మొత్తం మీద మనము వాతావరణ పరిస్థితులను ఒకసారి గమనించాము. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లోని కొన్ని భాగాలలో మాత్రం మనకు వర్షాలు ఉండే అవకాశాలు ఉంటున్నాయి. ముఖ్యంగా మనకు రాగల 3 రోజుల పాటు ఆంధ్ర నుంచి అంటే తెలంగాణలో మనకు అంటే మొదలయ్యి అలా ఆంధ్రాలోకి బాగా విస్తరించి ముఖ్యంగా రాయలసీమ జిల్లాలు కావచ్చు, ఉత్తరాంధ్ర జిల్లాల్లో బాగా బెనిఫిట్ చెందే విధంగా మనకు వర్షాలు పడే అవకాశాలు ఉంటున్నాయి. రైతులు ఒక పక్కన నష్టపోయే అవకాశాలు అయితే ఉంటుంది. ఎందుకంటే ఈ అకాల వర్షాల వలన మనకు ఈ వడగండ్ల వర్షాలు, ఈదురుగాలులతో కూడిన వర్షాల వల్ల రైతులు నష్టపోయే అవకాశాలు ఉంటున్నాయి. కానీ మనకు ఇంకొక పక్కన చూసినాము అంటే నగరంలో ఉన్న వాసులకు ఉపశమనం ఉండే అవకాశాలు ఉంటున్నాయి. గ్రామాల్లో ఉండే వాసులకు నష్టాలు ఉండే అవకాశాలు ఈ యొక్క ప్రాంతంలో ఈ యొక్క 3 రోజులలో ఈ యొక్క 3 రోజుల వ్యవధిలో మనకు కనిపిస్తుందండి ముఖ్యంగా.